దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగచేసెను. లూకాసు వార్త 1వ అధ్యాయము 68 మరియు 69 వచనములు. ప్రభునందు ప్రియులారా, మీకందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ స్వేచ్ఛాయుతమైన స్థితి, విమోచన ఎంతో గొప్పది. ఇది 1947 ఆగస్టు 15న మాత్రమే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అది మాత్రము మనకు గుర్తున్నటువంటి ప్రస్తుత కాల పరిస్థితులు. అయితే భౌతిక సంబంధమైనటువంటి బంధకాల నుంచి విడుదల పొంది స్వేచ్ఛతో కూడినటువంటి ఆ చక్కటి ఆనందమును లేదా వాతావరణమును మనం అనుభవించుచు దేవుని సన్నిధిని కొనసాగుతున్నాం. అయితే మనము ఏనాడో పాప సంబంధమైనటువంటి బంధకాలకు బందీకృతులమై దాసులముగా, బానిసలముగా పాపమునకు అమ్మబడి ఉన్నాము. అయితే ఈ విమోచన భౌతిక సంబంధమైనది కాదు గనుక అనేక మంది మేము స్వతంత్రులము అని అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటను బట్టి ఆయన వాక్యము చేత మనము స్వాతంత్ర్యమును పొందగలిగే యోగ్యులుగా ఎంచబడుతున్నాం. అనేక విషయములలో మనము దేవుని సన్నిధిని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ఒక భారతీయులముగా భారతదేశ హక్కులను, పౌరత్వమును మనము పొంది దేవుని సన్నిధిని క్షేమముగా మనం జీవించగలుగుతున్నాం. అనేక దేశాలలో ఎప్పటికీ కూడా స్వాతంత్ర్యము లేని పరిస్థితులే. మన దేశ రాజ్యాంగము ద్వారా మనకు దేవుడిచ్చినటువంటి సంపూర్ణ స్వాతంత్ర్య స్వేచ్ఛ మనము నేటికి కూడా అనుభవించలేకపోవడం ఒక బాధాకరమైన పరిస్థితి. అయితే దేవుడు మన పక్షమునుండగా దేవుని అనుగ్రహించేటటువంటి స్వాతంత్ర్యము మనం పరిపూర్ణంగా పొందుట కొరకు ఎవరు ఆటంకపరచగలరు? దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేయుచున్నది. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము దేవుడు మనకు అనుగ్రహింపజేయుచున్నాడు. కొరింథీ 2 పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అని వాక్యము తెలియజేయుచున్నది. కాబట్టి గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకడి అని హితవు తెలియచేస్తున్నాడు. అయితే ఈ స్వాతంత్ర్యము దేవుడు అనుగ్రహించున్నాడు కనుక ఆ నియమమునకు తగినట్లుగా మనము దేవుని సన్నిధిని జీవించగలిగినప్పుడు దేవునికి మహిమకరముగా మనము జీవించే ఆ పరిస్థితుల్లో కొనసాగలం. పరిశుద్ధ లేఖన పాఠ్య భాగములో మరొక మాటను తెలియజేయుచున్నాడు పౌలు భక్తుడు. దేవుడు అనుగ్రహించేటటువంటి స్వాతంత్ర్యము మనము పరిపూర్ణముగా అనుభవించేటటువంటి విషయములో దేవునికి అవమానకరముగా మనము ఉండకూడదు. కొరింథీ 1 పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నియు చేయతగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను అని వాక్యం తెలియజేయుచున్నది. కాబట్టి దేవుడిచ్చేటటువంటి స్వాతంత్ర్యమునకు తగినట్లుగా మనము పిలువబడి ఉన్నాం. కొరింథీ 1 పత్రిక 7వ అధ్యాయం 22వ వచనములో ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రులయుండుడి. కొరింథీయులకు రాసినటువంటి ఆ పత్రికలో ఆత్మీయమైనటువంటి మాటలను తెలియజేస్తున్నాడు. కొరింథీ 1 పత్రిక 10వ అధ్యాయము 29వ వచనంలో కాదు, ఎదుటివాని మనస్సాక్షికి నిమిత్తమే ఎలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేలా అనే వాటిని వాక్యములో తెలియచేస్తున్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యమును సరైన విధంగా మనము వినియోగించగలిగితే అనేక మందికి దీవెనకరముగా ఉంటాం. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో స్వతంత్రులయుండుయు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండుడి అనే మాటను తెలియచేస్తున్నాడు. అలాంటి ఆత్మీయమైనటువంటి మాటల చేత ఈరోజు మనం స్వాతంత్ర్య దినోత్సవమును జరుపుకుంటూ జీవితకాల పర్యంతము నిర్భయులమై ధైర్యముతో పాప సంబంధమైనటువంటి ఆందోళన, భయము కలగనివ్వకుండా మంచి మనస్సాక్షిని కలిగి యేసుక్రీస్తునందులు కలిగిన స్వాతంత్ర్యమును ప్రభు రాకడ పర్యంతము మనం అనుభవించుదాం.
పరిశుద్ధాత్మ దేవుడట్టి కృప మన అందరికి దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధ నామమునికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము మాకు ఆత్మీయ భౌతిక జీవితములకు వెలుగిచ్చుచున్నది. లౌకిక సంబంధమైనటువంటి స్వాతంత్ర్యమే కాదు, ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యాన్ని నీవు మాకు ఏనాడు యేసుక్రీస్తు ప్రభువు వలన, ఆయన చిందిన రక్తము వలన, ఆయన చేసిన ప్రాణత్యాగం వలన కలిగింపు చేస్తున్నావు. కనుక ఇక మీదట మేము పాపమునకు దాసులము కాక, మేము క్రీస్తు యేసునందలి స్వాతంత్ర్యమును స్వేచ్ఛను కడిగి ఎల్లప్పుడూ నీ సన్నిధానమున జీవించు కృపను దయచేయండి. తండ్రి, నేటి దినమందు మా భారతదేశమునికి మీరు ఇచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యమును మేము అనుభవించినట్లుగా రాబో తరముల్లోనూ మేము మా యొక్క తరువాతి తరములు అనుభవించినట్లుగా కృప చూపు తండ్రి. రాజకీయ వ్యవస్థలను, పోలీసు వ్యవస్థలను, అలాగే న్యాయ వ్యవస్థలను నీ స్వాధీనమందు ఉంచుకొనమని వేడుకుంటున్నాం. అన్యాయము, అక్రమము విస్తరించుచును, లంచగొండితనము విస్తారపరచబడుచున్న పరిస్థితులలో ఒకరినొకరు దాడి చేసుకుంటూ మతోన్మాద సంబంధమైనటువంటి దాడులకు తెగబడుతూ ప్రభా అనేక మంది అమాయకుల ప్రాణములను ఉసురు తీస్తున్న పరిస్థితులు ప్రభా మా దేశమును కాపాడండి. మా దేశములో ప్రతి సేవకులను, సువార్థికులను, సంఘ కాపురులను, మిషనరీలను ప్రభా నీ యందు విశ్వాసం కలిగిన భక్తులను, మా దేశ ప్రజలందరినీ మీరు కాపాడండి. ప్రభా అల్లరితో కూడిన వ్యక్తులను, ప్రభా దేశమును పాడు చేయదలిచిన వ్యక్తులను మీ స్వాధీనమందు ఉంచుకునండి. మా దేశము సుభిక్షమైనటువంటిది, సుసంపన్నమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా చేయండి ప్రభువా. తండ్రి, అంధకార పిశాచ శక్తులు ప్రభా, దుర్మార్గపు దుష్ట శక్తులు, అసాంఘిక కార్యక్రమములు చేసేటువంటి వారందరినీ లయపరిచి మా దేశమును శుద్ధి చేయండి. మా దేశమును రక్షించి కాపాడుమని, నిత్యరాజ్యములకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుమని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్యమును మా బ్రతుకులలో ఎల్లప్పుడూ అనుభవించి కృపనిమ్మని వేడుకుంటూ ఈ ఆనందము పరిపూర్ణము చేసి నీ రాకడలో మమ్మల్ని నిత్యానందమును కొరకు, నిత్యరాజ్యమును కొరకు ఆయత్తపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయును త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.